వైసీపీలో కనిపిస్తున్నటువంటి ఈ కాన్ఫిడెన్స్ కూటమిలో ఎక్కడో లోపించిందనేటువంటి ఒక అపనమ్మకం కూటమి నేతల్లోనే ఉంది. ఎందుకని కూటమి అంతగా బయటపడటం లేదు? అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా కూటమి తరఫున కూడా ఆయన ఎవరు బుద్ధా వెంకన్న నిన్న చంద్రబాబు నాయుడు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తాడు ఫలానా తారీఖున ఏదో చెప్పారు. సార్ కానీ అదే దాంతోపాటే ఆయనే ఒక విధంగా తన మాటల మీద తనే కొంత సందేహం కలిగించే విధంగా అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే లోకేష్ పార్టీ నాయకత్వం చేపట్టాలి, పార్టీని కాపాడగలిగింది లోకేష్ మాత్రమే అన్నారు. సార్ ఈ రెండు కొంచెం సందేహం కలిగిస్తాయి. సరే పందెం చేసిన వాళ్ళు ఎవరు ఫలితం వచ్చే వరకు మేమంటారు, అందులో వేరే ఇదేం లేదు. మనకు మీడియా సోషల్ మీడియా ఎక్కువ కాబట్టి ఈ అతి కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. మాలాంటి వాళ్ళు కొంచెం రెగ్యులేట్ చేయడానికి ప్రయత్నించినా వాళ్ళకు నచ్చదు. అంటే రెండు వైపులు ఉన్నాయి, ఇద్దరు పోటీ పడ్డారు, ఏమవుతుందో చూద్దామని. కానీ బుద్ధా వెంకన్న మీరు చెప్పిన దాంట్లో లోకేష్ పార్టీకి వెళ్ళిపోవాలని ఎందుకు అంటున్నాడు? నిజంగా వాళ్ళు కలలు పండి 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలోకి వస్తుంటే ఆ ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించడానికి, అలాగే రేపు చంద్రబాబు తర్వాత మళ్ళీ దాన్ని తీసుకోవడానికి లోకేష్ బాబు అక్కడ ఉండాలని కదా బుద్ధా వెంకన్న లాంటి వీరాభిమాని కోరుకుంటారు. మరి ఈయన సరిగ్గా ఈ 2 డైలాగులు కలిపి చెప్పడం అన్నది దీంట్లో ఏమైనా రాజకీయమైన మెసేజ్ ఆయన ఇవ్వదలుచుకున్నారని ఒక సందేహం కలుగుతుంది. ఇంకా రెండోది కాపాడటం ఏంటి? ఇప్పుడు ఇన్ని రోజులు అంటే కాపాడుకున్నారు జగన్ నుంచి, లేదా జగన్ దాడుల నుంచి అని మీరు అనుకోవచ్చు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా కాపాడడం ఏంటి? పార్టీ వైభవోజ్వలంగా వెలగాలి కదా మామూలుగా. అవును సార్. కాబట్టి ఆయన చెబుతున్న భవిష్యత్తు ప్రమాణ స్వీకారం దీనికి ఆయన కోరుకుంటున్నటువంటి లోకేష్ నాయకత్వం పార్టీని కాపాడడం అన్నదానికి కొంచెం తేడా ఉంది. ఇంకోటి మనం తెలంగాణను తీసుకుంటే సోదర తెలుగు రాష్ట్రం, కేటీఆర్ ముందు మంత్రిగా ఉండే తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. 100% కేసీఆర్ వారసుడిగా ఆయన ప్రభుత్వం ఉన్ననాళ్ళు నడిపాడు. ఇప్పుడు కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. మరి లోకేష్ను ఎందుకు ఆ పదాలతో ఎందుకు వాడారు? పైగా బుద్ధా వెంకన్న చాలా చాలా వీరాభిమాని. పాదాలు రక్తంతో కడిగాను, నా రక్తంతో నడుపుతాను రిక్షాను అని గద్దర్ అన్నట్టుగా నీ పాదం మీద రక్తం బొట్టున్నాయని ఆయన తనుగానే అంటాడా ఇంత మాట అని మామూలుగా హిజ్ వాయిస్ ఆఫ్ చిన్నబాబు అనే ఒక అభిప్రాయం ఉంది చాలా మందిలో. కాబట్టి ఇవన్నీ సందేహాలు. మరి ఇందాక కూడా నేను ఇక్కడికి వస్తుంటే తెలుగుదేశం నాయకుడు ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు. ఆయన గతంలో అన్నాడు కదా చంద్రబాబు గెలిస్తే 8th వండర్ అండి. 8th వండర్ అంటే 2 రకాలుగా గెలవటం అంత కష్టం, ఇన్ని కష్టాల మధ్య గెలిస్తే నిజంగా అది ప్రపంచంలో ఒక అద్భుతం అవుతుంది అని ఒక నిజమైన అర్థంలోనే అన్నాడు ఆయన. అది నేను చెప్తే నా మీద ఏదో ట్రోల్స్ పెట్టి కొంతమంది, అందరు కాదనుకోండి, ఒకరెవరో పిచ్చి పిల్లలు, వాళ్ళ మీద నాకేమీ ఇదేమి ఉండదు. ఎందుకంటే అసలైన హంతకులు దేవహంతకులు అన్నట్టుగా పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కదా, వీళ్ళది ఏముంది. కానీ అలా పెట్టారు. కానీ అతను ఇందాక కూడా నాకు ఫోన్ చేసి ఇప్పటికీ అలాగే ఉందండి, అంత కాన్ఫిడెన్స్ అయితే కనిపించడం లేదు, పైగా అవతల వాళ్ళు అంత దూకుడుగా ఎందుకు వెళ్తున్నారు, దీంట్లో ఏం లేదా, ఇలాంటి సందేహం కూడా ఉంది. నేను దీన్ని మా నాయకుల దగ్గర కూడా వ్యక్తం చేశాను. అతను సన్నిహితుడే చంద్రబాబుకు. ఓకే సార్. కాబట్టి సందేహాస్పదంగానే ఉంది.